దేవుని చిత్తాన్ని చేయడమే ఉత్తమమైన కార్యం చేయడం. ఎందుకంటే దేవుని చిత్తం ఇప్పుడు చాలా ఉత్తమంగా ఉంటుందని రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో రాయబడింది. అయితే ఎవరు దేవుని చిత్తాన్ని చేయగలరు? వాక్యం ఏం చెప్తుందంటే, 1, ఆయన చిత్తాన్ని పూర్ణంగా గ్రహించిన వారే చేయగలరు. దేవుని గూర్చిన జ్ఞానం కలిగిన వారు మాత్రమే ఆయన చిత్తాన్ని గ్రహించగలరు. 2, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి సంతోషించేవారు మాత్రమే చేయగలరు. 3, ఆయన చిత్తాన్ని గురించి సంపూర్ణ నిశ్చయిత కలిగిన వారు నిలకడగా ఆయన చిత్తాన్ని చేస్తారు. 4, మనుషులను సంతోషపెట్టాలనుకునేవారు దేవుని చిత్తాన్ని అన్నిటికీ మనస్ఫూర్తిగా చేయలేరు. అయితే ఎవరైతే దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి వారు ఆశించిన దాన్ని దేవుని దగ్గర పొందుకోవాలనుకుంటారో వారి విషయంలో వారి సంవత్సరంలో అకస్మాత్తుగా గడిచిపోతాయని కీర్తనల పుస్తకంలో చదువుతాం. మనకు తెలియదు మన ఆశలు అంతం ఎట్లుంటుందో, మన ఆశలు మనల్ని ఎక్కడికి నడిపిస్తాయో. కానీ దేవుని వాక్యం చెప్తుంది, లోకము దాని ఆశలు గతించిపోచున్నవి, కానీ దేవుని చిత్తం జరిగించు వాడు నిరంతరము నిలిచును అని. మన ఆశలు